హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్దాం. ఇక కావ్య అయితే భోజనం కూడా చేయకుండా పైన గదిలో ఒంటరిగా కూర్చుని రాజ్ విషయంలో బాధపడుతూ ఉంటుంది. ఇక్కడ చూస్తే ధాన్యలక్ష్మి కిచెన్లో అన్నీ సర్దుతూ ఉండగా ఇక పెద్దావిడైతే ధాన్యలక్ష్మి కావ్య పాపం ఏమీ తినలేదు, పైగా కిందకి కూడా రాలేదు, నువ్వు తనకి ప్లేట్లో భోజనం పెట్టి తీసుకెళ్ళు అని చెప్పడంతో, చూడండి అత్తయ్య, నేనెవ్వరికి సర్వెంట్ని కాదు, నేనెవ్వరికి భోజనాన్ని తీసుకెళ్ళను అని చెప్పి అక్కడి నుంచి ధాన్యలక్ష్మి వెళ్ళిపోతుంది. ఈ మాటలన్నీ విన్న రాజ్, ఏంటి కళావతి భోజనం తినలేదా? కనీసం తను భోజనం చెయ్యలేదని ఇంట్లో ఎవ్వరు కూడా పట్టించుకోవట్లేదు అని చెప్పి రాజ్ తన మనసులో అనుకుంటూ ఇక కిచెన్లోకి వెళ్తాడు. నానమ్మ, కావ్యకి నేను భోజనం తీసుకెళ్తాను అని చెప్పడంతో, చాలు, నీ నోటి నుంచి ఈ మాట విన్నాను, అది నాకు సంతోషంగా ఉంది. ఇక నువ్వు కావ్య సంతోషంగా ఉంటారని నేను అనుకుంటున్నాను. ఇదిగో తీసుకెళ్ళు నాన్న అని చెప్పి ఇక ప్లేట్లో భోజనాన్ని పెట్టి పెద్దావిడ ఇక రాజ్కి భోజనం ఇస్తుంది. రాజా భోజనం తీసుకెళ్ళి కావ్య దగ్గరికి వెళ్తాడు. కావ్య కానీ పడుకున్నట్టుగా యాక్ట్ చేస్తుంది. వెంటనే లైట్ వేసి, ఏయ్ లెగు అని అనడంతో, ఏంటి ఇప్పుడు నన్నేం చేయమంటారు చెప్పండి అని అడగడంతో, నువ్వేమీ చేయొద్దు, ఇదిగో నువ్వు భోంచేయలేదంట కదా, ఈ భోజనం తిను అని చెప్పడంతో, ఎందుకు ఈ భోజనం నాకు తీసుకొచ్చారు మీరు? నాకిప్పుడు ఆకలి వేయట్లేదు, నేను తినను అని చెప్పడంతో, చూడు, ఇలాగే తినకుండా తాగకుండా నిద్రపోకుండా నువ్వు ఇలా నీరసంగా తయారయ్యావు, పైగా బీపీ కూడా చాలా తక్కువగా ఉంది, లేస్తావా లేవా అని ఇక రాజ్ కావ్యని అనడంతో, చూడండి నాకిప్పుడు ఆకలిగా లేదు, ప్లీజ్ నన్ను ఇలా వదిలేయండి అని చెప్పి కావ్య దుప్పటి కప్పుకొని పడుకుంటుంది. ఇలా చెప్తే నువ్వెక్కడే మాట వింటావు, ఏయ్ లేవు అని చెప్పి ఇక మీద కప్పుకున్న దుప్పటిని తీసి చెయ్యి పట్టుకొని పైకి లేపుతాడు. నువ్వు మామూలుగా చెప్తే వినే రకం కాదు, నువ్వు ఎలా చెప్తే వింటావో నాకు బాగా తెలుసు అని చెప్పి తన చీర కొంగుతోనే 2 చేతుల్ని కట్టేస్తాడు. ఇక తానే భోజనాన్ని కలిపి కావ్యకి తింటావా లేదా అని చెప్పి చిన్నపిల్లలకి ఒక అమ్మ ఎలా అయితే భోజనం పెడుతుందో రాజ్ కావ్యకి అలానే భోజనం తినిపిస్తాడు. కావ్య అలా భోజనం తినిపిస్తుంటే కావ్యని చూస్తూ రాజ్ భోజనం తినిపిస్తూ ఉంటాడు. ఇక కావ్య అయితే రాజ్ని చూసి, మీలో ఇంత మంచితనం ఉంది, అలాగే నేను ఏ చిన్న విషయంలో కూడా బాధపడకుండా చూసుకుంటున్నారు, కానీ నా మనసునే గాయపరిచారు, అది మీకు ఎందుకు తెలియటం లేదు? నా గుండెల్లో ప్రేమని మీకు నేను పంచలేకపోతున్నానా? అసలు ఎందుకు నన్ను ఇలా దూరం చేసి వేరే అమ్మాయి వైపు మీరు మక్కువ చూపిస్తున్నారు అని కావ్య తన మనసులో అనుకుంటూ తనతో ప్రేమగా ఉన్న ప్రతి సంఘటనని గుర్తు చేసుకుంటూ ఉండగా అనుకోకుండా శ్వేత గుర్తొచ్చేస్తుంది. ఇక్కడ గదిలో చూస్తే కళ్యాణ్ ఒంటరిగా పడుకుంటాడే కానీ కళ్యాణ్ పదే కావ్య చెప్పిన మాటలన్నీ గుర్తు చేసుకుని, అన్నయ్య ఎప్పుడు కూడా పొరపాటు చేయడు, అన్నయ్య ఎందుకు శ్వేతతో మాట్లాడుతున్నాడు, ఇప్పుడు అన్నయ్య ఎక్కువ శ్వేతతోనే ఉంటున్నాడని అన్నయ్య ఎందుకు చెప్తుంది, అసలు శ్వేతతో అన్నయ్య మళ్ళీ ఏ రకంగా మాట్లాడుతున్నాడు, అదే తెలుసుకోవాలి అని చెప్పి కళ్యాణ్ ఆలోచించడం మొదలు పెడతాడు. ఇంతలో కళ్యాణ్ గదిలోకి వచ్చిన అనామిక, ఏంటి ఇంకా నిద్రపోలేదా? ఇంకా మీ వదినతో మాట్లాడినయే గుర్తు చేసుకుంటున్నావా? నాకు అంత తెలుసు, మీ వదిన నన్ను ఎలా అయినా సరే విడగొట్టి మళ్ళీ ఆ అప్పుని తీసుకొచ్చి నీకు అంటగట్టాలని చూస్తుంది, నాకు తెలియదు అనుకుంటున్నావా అని అనడంతో, ఏయ్ నీకేమైనా పిచ్చి పట్టిందా? పదే ఎందుకు మా వదిన్ని అపార్థం చేసుకుంటున్నావు? మా వదిన అసలు నీ గురించి ఏమీ చెప్పలేదు, మేం మాట్లాడుకున్న విషయం వేరు, అర్థమవుతుందా అని చెప్పడంతో, ఓ అయితే ఇంకేం మాట్లాడుకున్నట్టు? నువ్వు నేను మాట్లాడుకుంటామే అలానా అని చెప్పి అనామిక కొంచెం తప్పుగా కావ్య అలాగే కళ్యాణ్ విషయంలో మాట్లాడుతుంది. అనామిక మాట్లాడిన మాటలకి కళ్యాణ్కి చాలా కోపం వస్తుంది. గట్టిగా చెంప పగల కొడతాడు. ఇంకొకసారి మా వదిన గురించి తప్పుగా మాట్లాడితే భార్యవని కూడా చూడను, చంపేస్తాను. ఆమె నాకు కన్న తల్లి లాంటిది, తల్లి కంటే ఆవిడే ఎక్కువ, అర్థమవుతుంది కదా? ఛీ, నీలాంటి దాన్ని పెళ్లి చేసుకున్నందుకు సిగ్గుపడుతున్నాను అని చెప్పి కళ్యాణ్ అక్కడి నుంచి ఇక అనామికాని చీదరించుకొని వెళ్ళిపోతాడు. కళ్యాణ్ అన్న మాటలకి ఒక్క క్షణం అనామికకి ఏమీ అర్థం కాదు.
ఏంటి కన్న తల్లి కంటే కూడా ఆ కావ్య ఎక్కువ అంటున్నాడు అంటే మరి నేను నా స్థానం ఏంటి అని చెప్పి అనామిక ఆలోచించడం మొదలు పెడుతుంది. అనవసరంగా ఆ రుద్రాన్ని చెప్పిన మాటలు విని నేను కళ్యాణ్ని ఇలా మాట్లాడి ఉండకపోవలసింది, తప్పుగా మాట్లాడి కళ్యాణ్కి మరింత దూరమైపోతున్నానేమో అని చెప్పి అనామిక ఇక కొంచెం బాధపడుతుంది. ఇక్కడ చూస్తే అప్పు వాళ్ళ ఇంట్లో పూర్తిగా కళ్యాణ్ని మర్చిపోయి ఎప్పటిలా పాత అప్పులా మారిపోవాలి అని ఇక తాను అన్ని విధాలుగాను ప్రతి పనిని కావాలని కలగచేసుకొని ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది. కనకమైతే ఏమే అప్పు ఇంకా నిద్రపోలేదా? ఎంత టైం అయిందో నీకు తెలుసా? వెళ్ళి నిద్రపోవే, ఎందుకు అదని ఇదని అన్ని పనులని నీకు నువ్వే క్రియేట్ చేసుకొని ఇలా ఇక్కడ ఎందుకమ్మా? నీకు తగిలిన గాయాలు కూడా ఇంకా తగ్గలేదు అని చెప్పి ఇక కనకం అంటుంటే, చూడమ్మా నేను ఏ పని చేసినా సరే అందులో నిమగ్నమై చేయాలి, అంతేగాని ఏదో ఆలోచిస్తూ చేసే వరకు కంప్లీట్ అవ్వదు. నాన్న చాలా పెద్ద ఆర్డర్ తీసుకున్నారు. నాన్న ఆర్డర్ని అక్కలాగా నాన్నకి సహాయం చేస్తూ వాటిని నేను పూర్తి చేస్తాను అని చెప్పి అప్పు అయితే ఇక ఆ బొమ్మలని తయారు చేయడం మొదలు పెడుతుంది. ఇంకా ఇక్కడ రాజ్ కావ్యకి భోజనం తినిపించిన తర్వాత ఇక పడుకో, ఇప్పుడు నిన్నెవరు డిస్టర్బ్ చేయరు అని అనడంతో సంతోషం అని చెప్పి కావ్య వెనక్కి తిరిగి పడుకుంటుంది. కావ్య అలా పడుకోవడంతో రాజ్ మళ్ళీ ఏయ్ హాస్పిటల్లో నీకు మెడిసిన్ ఇచ్చారు కదా, అవి వేసుకున్నావా అని అడగడంతో వేసుకున్నాను, మీరేం చెప్పనక్కర్లేదు, పడుకోండి అని అడగడంతో వెంటనే అదే టైంలో స్వప్న వచ్చి డోర్ కొడుతుంది. స్వప్న అలా డోర్ కొట్టడంతో రాజ్ వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు. కావ్య ఏంటే టాబ్లెట్స్ కూడా తీసుకోకుండా ఇలా నిద్రపోతున్నావు? భోజనం చేయగానే డాక్టర్ ఈ టాబ్లెట్స్ వేసుకోమన్నారు కదా అని అనడంతో రాజ్ వాటిని తీసుకుని సరే స్వప్న ఈ టాబ్లెట్స్ నేను ఇస్తాను, నువ్వు వెళ్ళు అని చెప్పి స్వప్నని అక్కడి నుంచి పంపించేస్తాడు. ఇక ఆ టాబ్లెట్స్ తీసుకొచ్చి ఏంటి ఈ మధ్య నాకు అబద్ధాలు చెప్పడం కూడా మొదలుపెట్టావా? టాబ్లెట్స్ వేసుకున్నావా అని అడిగితే వేసుకున్నాను అని చెప్తున్నావు అని అనడంతో మీరు చెప్పగలింది నేను చెప్తే వచ్చిందా అని కావ్య అంటుంది. ఏంటి నేను నీకు అబద్ధం చెప్పానా అని అడగడంతో ఏమో చెప్పారో లేదో మీకే తెలియాలి. నిన్న హాస్పిటల్ కోసం మీకు ఫోన్ చేస్తే ఆఫీస్లో బిజీగా ఉన్నాను అని చెప్పారు కదా, అది నిజమో అబద్ధమో మీ మనస్సాక్షికి తెలుసు అని చెప్పి ఇక కావ్య ఆ టాబ్లెట్స్ని రాజ్ చేతిలోంచి లాక్కొని వాటిని వేసుకుని పడుకుంటుంది. ఏంటిది తేడాగా మాట్లాడుతుంది, నేను ఏం మాట్లాడినా సరే దానికి వ్యతిరేకంగా అంటుంది అని చెప్పి రాజ్ కూడా ఇక కావ్యని డిస్టర్బ్ చేయకుండా అలానే పడుకుంటాడు. ఇక ఉదయాన్నే శ్వేత రాజ్కి కాల్ చేస్తుంది. వెంటనే రాజ్ హడావుడిగా బయలుదేరుతాడు. రాజ్ అలా వెళ్ళడంతో రాజ్కి శ్వేత పెట్టిన ప్లేస్ దగ్గరికి అయితే వెళ్తాడు. అక్కడ రెస్టారెంట్లో ఇద్దరు కూడా కాఫీ తాగుతారు, కూర్చుని టిఫిన్ చేస్తూ. ఇక రాజ్ అయితే నా భార్యకి అస్సలు బాగోలేదని, ఇంకా తను కళ్ళు తిరిగి పడిపోయింది, ఇంకా తను పరిస్థితి చాలా జాలేసేలా ఉందని ఇక రాజ్ అయితే కావ్య గురించి బాధపడుతూ చెప్తాడు. ఇంకా శ్వేత అయితే రాజ్ చెయ్యి పట్టుకొని చూడు రాజ్, నువ్వేమీ బాధపడమాకు, కావ్య చాలా తెలివైంది, అందరినీ అర్థం చేసుకునే మనిషి, నిన్ను నన్ను కూడా అర్థం చేసుకుంటుంది, ఇక దాని గురించి వదిలిపెట్టేసి అని చెప్పి రాజ్కి నచ్చ చెప్తూ ఉండగా హాయ్ శ్వేత అన్న ఒక వాయిస్ వినిపిస్తుంది. వెంటనే పక్కకి తిరిగి చూసేసరికి అక్కడ కళ్యాణ్ కనిపించడంతో రాజ్ కాస్త కంగారు పడతాడు. ఇక శ్వేత అయితే హాయ్ కళ్యాణ్, నువ్వు రాజ్ వాళ్ళ తమ్ముడివి కదా, చాలా రోజులైంది, చాలా స్మార్ట్గా తయారయ్యావు అని చెప్పి ఇక శ్వేత అయితే కళ్యాణ్తో మాట్లాడుతూ ఉంటుంది. ఏంటనయ్య ఆఫీస్లో వర్క్ ఉంది, అర్జెంటుగా అటెండ్ అవ్వాలి అని చెప్పి ఇక్కడ రెస్టారెంట్లో శ్వేతతో కాఫీ తాగుతున్నావు అని అడగడంతో రాజ్ తడబడుతూ అదేం లేదురా, ఏంటిలా వచ్చావు అని అడగడంతో అదేమీ లేదన్నయ్య, నేను ఇక్కడ వర్క్ ఉండి వచ్చాను, ఇంతలో నువ్వు కనిపిస్తే ఇలా వచ్చానులే అని అనడంతో ఓ అవునా శ్వేత అని చెప్పి కళ్యాణ్కి రాజ్ ఏదో చెబుతూ ఉంటాడు. అవన్నీ విన్న కళ్యాణ్ ఒక్కసారిగా ఏంటి అవునా, ఐఎమ్ సారీ శ్వేత అని చెప్పి శ్వేతకి సారీ చెప్తాడు. ఒక్క క్షణం శ్వేత ఏం పర్వాలేదులే కళ్యాణ్, నేనేం అనుకోనులే అని చెప్పడంతో అన్నయ్య నువ్విలా చెయ్యడం, నువ్విలా ప్రవర్తించడం వదిన నీ మీద అనుమానపడింది, వదిన మనసులో చాలా బాధ ఉంది, నీ గురించి ఆలోచించి వదిన రాత్రులు నిద్ర కూడా పోవటం లేదు తెలుసా, వదిన పరిస్థితి ఎలా ఉందో నువ్వు కూడా చూసావు కదా
అని అనడంతో, అది నాకు చెప్పాల్సిందిరా, ఒక్కపాట నన్ను అడిగితే నేను అంతా మీ వదనకి అర్థమయ్యేలా చెప్పుండేవాణ్ణి కదా, దాని గురించి ఎందుకు తను అంత ఫీల్ అవ్వాలి అని చెప్పడంతో, అన్నయ్య వదన మనసు చాలా సెన్సిటివ్ అన్నయ్య, అందరూ నా వాళ్ళే, అందరితోని కలిసి ఉండాలి, అందరితో సంతోషంగా ఉండాలి అనుకునే మనస్తత్వం వదనది. ఒక్కసారిగా మిమ్మల్ని కొండంత ప్రేమని గుండెల్లో పెట్టుకుంది, ఆ గుండెల్లో పెట్టుకున్న కొండంత ప్రేమని ఒకేసారి కొల్లగొట్టేశావు నువ్వు. వదిన ఎంత బాధపడుతుందో తెలుసా అని అనడంతో రాజు ఒక్కసారిగా ఆ మాటలన్నీ విని షాక్ అయ్యి, ఏంట్రా ఇంత జరుగుతుంటే ఒక్క మాట కూడా నాకు చెప్పకుండా అలా మౌనంగా ఎలా ఉందిరా అని అడగడంతో, నిజాలు తెలియకుండా ఒక మనిషి మీద నిందలు వేయడం ఏమాత్రం కూడా కరెక్ట్ కాదని వదిన బాధ మొత్తాన్ని కూడా తన గుండెల్లోనే దాచిపెట్టుకుంది. ఇప్పుడే వెళ్ళి వదినకి నిజం చెప్పన్నయ్య, వదిన ఇక్కడి నుంచి సంతోషంగా ఉంటుంది అని చెప్పడంతో వెంటనే రాజ్, చూడు శ్వేత, నేను చెప్పినట్లుగా నువ్వు వెళ్ళు, ఈరోజు ఏంటన్నది మొత్తం తెలిసిపోతుంది అని చెప్పి రాజ్ శ్వేతకి నచ్చచెప్పి ఇక అక్కడి నుంచి రాజ్ ఇంటికి బయలుదేరతాడు. అప్పటికే కావ్య ఇంట్లో కనిపించదు. కావ్య ఇంట్లో లేకపోయేసరికి రాజ్ అలాగే కళ్యాణ్ చాలా కంగారు పడతారు. ఇంట్లో ఉన్న వాళ్ళని అడిగితే ఇంట్లో వాళ్ళు కూడా కావ్య నాకు తెలీదు అని చెప్తారు. కానీ రుద్రాని మాత్రం కావ్య బ్యాగ్ తీసుకొని తన పుట్టింటికి వెళ్ళింది. ఎందుకు వెళ్ళిందో, ఎందుకోసం వెళ్ళవలసి వచ్చిందో ఏమీ చెప్పలేదు. అప్పటికి నేను కావ్యని ఎక్కడికి వెళ్తున్నామని కూడా అడిగాను. తను వెళ్ళేటప్పుడు ఒక్క మాట చెప్పింది, ఇక జీవితంలో ఇంటికి రాను అనింది. ఎందుకనిందో నాకు కూడా తెలీదు అని రుద్రాణి అయితే చాలా సంతోషంగా చెప్తుంది. ఏంటత్తా, ఇంటి నుంచి కళావతి బయటకు వెళ్తే ఆపవలసింది పోయి తను ఏం చెప్పిందా అన్నది నాకు ఇలా చెప్తున్నావు అసలు మిమ్మల్ని అని చెప్పి రాజ్ అయితే రుద్రాణి మీద సీరియస్ అయ్యి ఇక పుట్టింటికి బయలుదేరతాడు. కళ్యాణ్ కూడా రాజ్తో పాటు బయలుదేరతాడు. ఇక ఇంట్లో కావ్య ఒక ప్లేస్లో కూర్చుని చాలా బాధపడుతుంది. అలాగే కృష్ణమూర్తి ఇంకా కనకం ఇద్దరు కూడా ఎందుకు వచ్చావని కావ్యని అడుగుతున్నా సరే కావ్య ఏమీ చెప్పకుండా మౌనంగా అలానే ఉంటుంది. ఏంటే మీ నాన్న అడుగుతున్నారు, ఎందుకు వచ్చావో చెప్పు అని అడుగుతూ ఉంటే కావ్య మాత్రం నోరు విప్పకుండా మౌనంగా అలానే కూర్చుంటుంది. ఇంతలో కళ్యాణ్ వచ్చి, ఆంటీ నేను చెప్తాను, వదిన ఇక్కడికి ఎందుకు వచ్చిందో నాకు తెలుసు అని అనడంతో కళ్యాణ్ గొంతు విన్న అప్పు ఒక్కసారి తల ఎత్తి కళ్యాణ్ని చూస్తుంది. ఇక అలాగే కనకమైతే, బాబు ఏంటో బాబు, అమ్మాయిని చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది. కావ్య ఎందుకు వచ్చింది బాబు? అల్లుడు గారు మీరు కూడా వచ్చారా? కావ్య ఎందుకు వచ్చింది అల్లుడు గారు? అసలు కావ్యని చూస్తుంటే మాకు చాలా భయంగా ఉంది అని అడగడంతో వెంటనే కావ్య, అమ్మ నాన్న నేను మీతోనే ఉండిపోవాలి అనుకుంటున్నాను, వాళ్ళని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పు అని చెప్పి కావ్య గదిలోకి వెళ్తుంటే, ఆగండి వదిన ఆగండి, నాతో కూడా మాట్లాడరా, నేను కూడా వెళ్ళిపోనా అని అంటుంటే, లేదు కళ్యాణ్ లేదు, ఇక్కడి నుంచి వెళ్ళిపో, నేను ఎవరితోని మాట్లాడదలుచుకోలేదు, నేను ఎవరి మొహం చూడాలి అనుకోవట్లేదు అని అనడంతో, వదిన నిజమేంటో తెలుసుకోకుండా మీరు ఇట్లాంటి నిర్ణయం తీసుకుంటారని అస్సలు అనుకోలేదు అన్నయ్య, చెప్పన్నయ్య ఏం జరిగిందో చెప్పు అని అడగడంతో, నాకేం చెప్పద్దు, జరిగిందంతా నాకు తెలుసు, ఇక ఎవ్వరి మాట వినదలుచుకోలేదు, ప్లీజ్ దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి, నేను మనశ్శాంతిగా ఉండాలి అనుకుంటున్నాను, ప్లీజ్ వెళ్ళండి అని అనడంతో, సరే వెళ్ళిపోతాను, వెళ్ళే ముందు నేను కట్టిన తాళి నాకు ఇచ్చేస్తే వెళ్ళిపోతాను అని రాజు అడగడంతో ఒక్కసారిగా కావ్య షాక్ అయ్యి వెనక్కి తిరిగి చూస్తుంది. ఓ, ఈ తాళిని వేరే వాళ్ళ మెడలో కట్టాలా, అందుకే ఈ తాళిని అడుగుతున్నారా అని కావ్య అనడంతో, లేదు ఇక శాశ్వతంగా ఇక్కడే ఉండిపోతాను అన్నప్పుడు మరి నేను కట్టే తాళి నాతో ఉన్న బంధం తెంచుకోవాలి కదా అని రాజు అడగడంతో, ఓ, నేను ఇక్కడికి వచ్చేయడం ఒక విధంగా మీకు కూడా సంతోషమే అన్నమాట, ఇక నాతో బంధం పోతే శాశ్వతంగా మీకు నచ్చిన వారితో ఉండిపోవచ్చనే కదా, సరే మీకు ఇష్టమైనట్టు, ఇక మీకు నాకు ఏ సంబంధం లేనట్టుగా ఇదిగోండి విడాకుల పత్రాలు, వీటి మీద సంతకాలు పెట్టి ఇస్తున్నాను అని చెప్పి తన బ్యాగ్లోంచి పత్రాలు తీసి రాజ్కైతే ఇస్తుంది. ఒక్కసారిగా రాజ్, ఓ, నువ్వు విడాకులు కూడా ఇవ్వడానికి రెడీ అయిపోయావా, కానీ నిజం తెలుసుకోకుండా నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అస్సలు నేను ఊహించలేకపోతున్నాను అని రాజ్ అంటూ ఉంటే, మీరు మాత్రం నేను ఊహించలేనివన్నీ చేయటం లేదా, మీరు నా నుంచి కోరుకున్నవి ఇవే కదా, ఇదిగోండి మీకు
ఇష్టం వచ్చిన దగ్గర సంతకం పెట్టేస్తున్నాను. మీరు సంతోషంగా ఉండండి. కానీ ఒక మాట, ఈ మెడలో తాళిని మాత్రం నేను ఇవ్వలేను. ఆడదానికంటే విలువైనది తాళిబొట్టు. అన్నింటికంటే విలువైనది ఈ తాళిబొట్టు. ఒంటి మీద నగలు లేకపోయినా పర్వాలేదు, కానీ పెళ్ళైన ఆడ మనిషికి ఈ తాళిబొట్టే ఇంపార్టెంట్. దీన్ని మాత్రం నేను ఇవ్వను. ప్లీజ్ ఇక్కడి నుంచి ఇక వెళ్ళండి అని చెప్పి రాజ్ని అలాగే కళ్యాణ్ని వెళ్ళిపోమ్మంటుంటే, వదిన, దేనికోసమైతే నువ్వు ఇక్కడికి వచ్చావో అది అబద్ధం వదిన. మీరు ఒక్కసారి అన్నయ్య చెప్పేది వినండి వదిన అని చెప్పి ఇక కళ్యాణ్ అయితే కావ్యని చాలా బ్రతిమలాడతాడు. కానీ కళ్యాణ్ అన్న మాటలకి కావ్య అస్సలు వినిపించుకోకుండా గదిలోకైతే వెళ్ళి తలుపు వేసుకుంటుంది. నిజం తెలుసుకున్న రోజు నువ్వు చాలా బాధపడతావు కళావతి అని అనుకుంటూ రాజ్ కూడా అక్కడి నుంచి వెళ్తుంటే, ఏంటన్నయ్యా నువ్వు కూడా వదినలాగే మాట్లాడి వదిని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావు. సీతారాములు ఎప్పుడు కలిసి ఉండాలి, కలిసి ఉంటేనే ఈ లక్ష్మణుడు సంతోషంగా ఉంటాడు. అన్నయ్య వదిన్ని పిలువన్నయ్య. వదిన నువ్వు ఏం చెప్పినా సరే ఖచ్చితంగా వింటుంది వదిన. అన్నయ్య ప్లీజ్ అన్నయ్య అని కళ్యాణ్ మాట్లాడుతుంటే ఆ కోపంలో రాజ్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇలా కావ్య రాజుల మధ్యలో పెరిగిన అగాధం మరింత బలపడి ఇక విడిపోయేంత దూరం వెళ్ళిపోతుందా, లేకపోతే ఈ అగాధమే మరింత బలపడి వాళ్ళిద్దరి మధ్యలో ప్రేమ చిగురిస్తుందా? రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్.